నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కజొన్న విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైస్ ఛాన్సలర్ జానయ్య హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం అత్యంత ముఖ్యమని మంత్రి తెలిపారు. తెలంగాణ విత్తనాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నమ్మకమైన విత్తనాలతో పాటుగా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మొత్తం సుమారుగా 5,000 రకాలు ఈ దేశంలో వివిధ పంటలు అందుబాటులో ఉన్నాయి. ఈనాడు గత 60 సంవత్సరాల వ్యవసాయ పరిశోధన చరిత్రలో 5,000 రకాలు వివిధ రాష్ట్రాల అందులో 2,500 సుమారుగా వరి రకాలు. ఇక మన రాష్ట్రానికి మా విశ్వవిద్యాలయానికి వస్తే సుమారుగా 550 వివిధ పంటల అధిక దిగుబడి ఇచ్చే రకాలు కానీ వంగడాలు కానీ ఈ విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణ కాదు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా పండిస్తున్న వివిధ రకాలను ఈ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించింది. ఆయన యొక్క పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుద్ది. అదేవిధంగా గోబోతోటి కలుపు కానీ వేరే రకమైనటువంటి పెస్ట్ని మనం స్ప్రే చేయడానికి కానీ రోబోలు కూడా వాడుకునేటటువంటి టెక్నాలజీని మన యూనివర్సిటీలోనే దాన్ని కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీటితో పాటు డిజిటల్ అగ్రికల్చర్, మనకి ఇక్కడ ఇంటికాడ ఉండే మన పొలంలో నీళ్లు ఎన్ని పెట్టాలా ఎంత పెట్టాలా అనేటటువంటి టెక్నాలజీ, అది హార్టికల్చర్ కావచ్చు వేరే పంటలు కావచ్చు. భూమి తేమను బట్టి ఆ పొలానికి ఇంకెంత అవసరమైతే అంత నీరే ఇచ్చి వెంటనే ఆ పంటకు కావలసినటువంటి అవసరాలకు తగ్గట్టుగా నీరు పంపిణీ వ్యవస్థను కూడా ఈ యొక్క సెన్సార్ వ్యవస్థ ద్వారా ఈ యూనివర్సిటీ దాన్ని కనుగొని రైతాంగానికి మేలు చేయాలని, ఇటువంటి రైతాంగానికి మేలయ్యేటటువంటి సమస్యలన్నింటినీ కూడా మన విశ్వవిద్యాలయం రైతులకు